వెల్కమ్ టు టీసాట్ కరెంట్ అఫైర్స్. ఈ ఎపిసోడ్లో మనం 2021 సంవత్సరానికి సంబంధించి కొన్ని అంతర్జాతీయ అంశాలను చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి కజిండ్ 21 అనేది ఒక విన్యాసం, ఒక ఎక్సర్సైజ్ పేరు. సో ఈ సంవత్సరం 2021 సంవత్సరానికి సంబంధించి వార్తలు ఇచ్చిన కజిండ్ ఎన్నవ ఎడిషన్ అంటే 5th ఎడిషన్. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది కజిండ్ ఈ పదాన్ని విడమర్చి చదవండి. సో కజిండ్ అంటే మనకు కజకిస్తాన్ అండ్ ఇండియా, కాజ్ ఇండ్. సో ఇండియా కజకిస్తాన్కి సంబంధించి జాయింట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్, మిలిటరీ డిసిప్లినరీ ఉంటుంది కదా. సో మిలిటరీ డిప్లొమసీలో భాగంగా ఈ కజిండ్ 21ని నిర్వహించడం జరిగింది ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 11వ తేదీ వరకు. సో ఎక్కడ జరిగింది అంటే కజకిస్తాన్ దేశంలో ఒక ప్రాంతం ఏంటంటే ఐషా బీబీ వేదికగా ముగిసిన కజిండ్ ఏ రెండు దేశాలకు సంబంధించింది ఎన్నవ ఎడిషన్ అంటారు. ఇండియా అల్జీరియా సంయుక్త నావికాదళ విన్యాసాలు ఎక్కడ ప్రారంభమయ్యాయి, ఎక్కడ జరిగాయి అంటే అల్జీరియా కోస్ట్ అంటే ఒక తీర ప్రాంతం. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంది, కోస్ట్ అంటే తీర ప్రాంతం అంటే నావీకి సంబంధించింది. ఇండియా అల్జీరియా నావికాదళ విన్యాసాలు. భారత్ తరపున పార్టిసిపేట్ చేసిన ఇండియన్ నావల్ షిప్ ఏదంటే ఐఎన్ఎస్ తబర్. అండ్ అల్జీరియా నుండి ఏఎన్ఎస్ అల్జీరియా నావల్ షిప్ ఎజాగర్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. వార్తలు నిలిచిన అగ్నిపర్వతం కిలావియా అగ్నిపర్వతం ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలిచింది. ఏ దేశంలో ఉంది లేదా ఎక్కడ ఉంది అంటే హవాయ్ ఐలాండ్స్ గ్రూప్లో ఉన్న ఒక యాక్టివ్ వాల్కెనో, హవాయ్ ఐలాండ్ గ్రూప్లో. సో ఇది క్రియాశీలకంగా మారింది. 1952లో ఇది ఒక విధ్వంసాన్ని సృష్టించింది. ఒకే ఒక సంవత్సరంలో 34 సార్లు బద్దలైన ఒక అగ్నిపర్వతం కిలావియా అగ్నిపర్వతం. ఇండియా జర్మనీ యాంటీ పైరసీ నావెల్ విన్యాసాలు వార్తలించాయి. ఇండియా జర్మనీ యాంటీ పైరసీ నావెల్ విన్యాసాలు ఎక్కడ ప్రారంభమయ్యాయంటే గల్ఫ్ ఆఫ్ అడెన్. భారత్ జర్మనీ యాంటీ పైరసీ కోఆపరేషన్ అగ్రిమెంట్ 2006 సంవత్సరంలో జరిగింది. యాంటీ పైరసీ అంటే ఏంటి, సో మనకు సముద్ర ప్రాంతంలో కనిపించే దొంగలు ఉంటారు కదా, సో పైరేట్స్కి అడ్డుకట్ట వేయడంలో భాగంగా అన్నట్టు 2008 సంవత్సరం నుండి ఈ రెండు దేశాలు ఇండియా జర్మనీ నావీ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. భారత్ తరపున ఈ సంవత్సరం పార్టిసిపేట్ చేసిన ఐఎన్ఎస్ పేరు ఏంటంటే ఐఎన్ఎస్ ట్రికాండ్. అండ్ 56 ఏళ్ల తర్వాత భారత్ బంగ్లా రైలు పునరుద్ధరణ అనే అంశం వార్తలు నిలిచింది. ఎక్కడి నుండి ఎక్కడికి అంటే హల్దీబారీ అండ్ చిలాహతి ప్రాంతాలను కలిపే ఒక రైలు, హల్దీబారీ చిలాహతి. 1965 తర్వాత సో దాదాపు ఇది ప్రారంభమైంది. అండ్ నెక్స్ట్ సో హర్పూన్ మిసైల్ ఒప్పందం వార్తలు నిలిచింది. హర్పూన్ మిసైల్స్ అనేవి ఇండియా అమెరికాకి సంబంధించినవి. సో ఇండియా అమెరికా సంబంధాల భాగంగా హర్పూన్ క్షిపణి వ్యవస్థను భారతదేశం ఏ దేశం నుండి కొనుగోలు చేస్తోంది అంటే అమెరికా నుండి. దాదాపు $82 మిలియన్ ఒప్పందం వార్తలు ఇచ్చింది. ఇవి యాంటీ షిప్ మిసైల్స్ అంటే షిప్లకి వ్యతిరేకంగా పనిచేసే ప్రత్యేకమైన క్షిపణులు. అండ్ ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా చైనా వార్తలు ఇచ్చింది. దేనికి సంబంధించి హై రెజల్యూషన్ 3D ఇమేజ్ ఆఫ్ మంకీ బ్రెయిన్ ఉంటుంది కదా, కోతి యొక్క మెదడుని 3D ఇమేజ్గా చిత్రీకరించే పరిశోధించే ప్రత్యేకమైన టెక్నాలజీ హై రెజల్యూషన్ 3D ఇమేజ్ మంకీ బ్రెయిన్ టెక్నాలజీ సంబంధిత అంశంతో వార్తలు నిలిచిన ప్రపంచంలోని మొట్టమొదటి దేశం ఏదంటే చైనా. అండ్ వార్తలు నిలిచిన కొన్ని అగ్నిపర్వతాలు పావ్లాఫ్ వాల్కెనో, గ్రేట్ సిట్కిన్ వాల్కెనో, సెమిసో పొచినాయ్ వాల్కెనో ఇటీవల తరచూ బద్దలవుతూ వార్తలు నిలుస్తున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాలకు సమస్యాత్మకంగా మారి ఎక్కడో ఉన్నాయంటే అలస్కాలో ఉన్నాయి, అమెరికాకి సంబంధించి. అండ్ వార్తలు నిలిచిన ఒక ఒప్పందం సేఫ్ సిటీ ఇండెక్స్ అనే ఒక సూచి వార్తలు నిలిచింది. 2021 సంవత్సరం సంబంధించి ప్రపంచంలో అత్యంత భద్రత అయిన సిటీలు, నగరాలు ఏవి అన్నట్టు. సో ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వారు ఈ సూచిని విడుదల చేయడం జరిగింది. అర్బన్ సెక్యూరిటీ, డిజిటల్, హెల్త్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు పర్సనల్ ఎన్విరాన్మెంటల్ అంశాల ఆధారంగా ఈ సేఫ్ సిటీ ఇండెక్స్ని విడుదల చేసిన సంస్థ మనకి ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్. మొత్తం ప్రపంచంలో 100 నగరాలు పరిగణలోకి తీసుకోవడం జరిగింది. టాప్ సిటీస్గా కోపెన్హాగన్ డెన్మార్క్కి సంబంధించి వార్తలు ఇచ్చింది. సో అత్యంత సేఫెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ అన్నట్టు. అండ్ టొరంటో సెకండ్ కెనడాకి సంబంధించి, థర్డ్ వచ్చేసి సింగపూర్. మరి భారతదేశానికి సంబంధించి టాప్ 50లో 2 సిటీలు చోటు సంపాదించుకున్నాయి. ఒకటి వచ్చేసి ఢిల్లీ 48th పొజిషను, సెకండ్ వచ్చేసి ముంబై 50వ పొజిషన్. సో ప్రపంచంలో 100 సేఫ్ సిటీస్లో ఇండియా నుండి టాప్ 50లో 2 చోటు సంపాదించుకున్నాయి. అదేంటి, ఒకటి 48 ఢిల్లీ, 50 వచ్చేసి ముంబై. ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఎక్కడ ఉంది అంటే లండన్లో ఉంది.
అండ్ లినెట్ హోమ్ ఒక కృత్రిమ ద్వీపం వార్తలు నిలిచింది. లినెట్ హోమ్ ఎక్కడ అంటే డెన్మార్క్కి సంబంధించి 35,000 మంది పైగా ఉండే విధంగా తీర్చిదిద్దడం జరిగింది కోపెన్హాగన్ ఎయిర్పోర్ట్కి సమీపంలో. డెన్మార్క్ ప్రభుత్వాన్ని గుర్తుంచుకోండి, కృత్రిమంగా నిర్మించబడిన ఒక ప్రత్యేకమైన ద్వీపం. అండ్ మాలి దేశాన్ని సస్పెండ్ చేసిన ఆఫ్రికా యూనియన్ నుండి మాలి దేశాన్ని సస్పెండ్ చేసే ఒక అంశం వార్తలు నిలిచింది. తరచూ రాజకీయ సంక్షోభం, ఆఫ్రికా ఖండంలో ఒక దేశము మాలి తరచూ రాజకీయాలకి సంబంధించి ప్రభుత్వం హస్తగతం చేసుకోవడం సైనికులు అని చెప్పేసి అంశంతో వార్తలు నిలుస్తుంది. అలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని మాలి దేశాన్ని ఆఫ్రికా యూనియన్ నుండి తొలగించారు. ఎట్ ద సేమ్ టైం ఇంకొక యూనియన్ ఎకోవాస్ అంటే ఏంటంటే ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ నేషన్స్, ఇందులో నుండి కూడా మాలి దేశాన్ని బహిష్కరించడం జరిగింది. అండ్ నెక్స్ట్ సీ బ్రేకర్ అనే ఒక అంశం, ఒక అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ వార్తలు నిలిచింది. సీ బ్రేకర్ రఫేల్ అడ్వాన్స్డ్ సిస్టమ్ వారు తయారు చేసే సీ బ్రేకర్ ఏదైతే ఉంటుందో 300 కిలోమీటర్ల పరిధి వరకు ల్యాండ్ అండ్ సీ టార్గెట్ని, కదులుతున్న మరియు నిశ్చలంగా ఉన్న టార్గెట్స్ని బ్రేక్ చేసే, పేల్చివేసే ప్రత్యేకమైన వ్యవస్థ. అండ్ మాచుపిచ్చు ప్రపంచంలోని మొట్టమొదటి అనే అంశంతో వార్తలు ఇచ్చింది. మాచుపిచ్చు ఎక్కడ ఉంది? పెరూలో ఉంది. పెరూలోని మాచుపిచ్చు ప్రపంచంలోని మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ పర్యాటక ప్రాంతం, టూరిస్ట్ డెస్టినేషన్గా వార్తలు ఇచ్చింది మాచుపిచ్చు. ఈ టాపిక్కి సంబంధించి ప్రశ్న ఎలా అడుగుతారంటే, ఇటీవల వార్తలు ఇచ్చిన మాచుపిచ్చు ఎక్కడ ఉంది? పెరు ఎక్కడ ఉంది? సౌత్ అమెరికా ఖండంలో ఉంది. ఎందుకు వార్తలు ఇచ్చింది? మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ ప్రాంతంగా, అంటే అక్కడ మొత్తం కూడా ఆర్గానిక్ పద్ధతిలో చాలా వరకు సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. అండ్ గ్లోబల్ గ్రీన్ గ్రోత్ ఇనిషియేటివ్ సంస్థ ఎక్కడ ఉంది అంటే సియోల్, సౌత్ కొరియా వేదిక పనిచేస్తుంది. ఈ సంస్థ వారు మాచుపిచ్చుని కార్బన్ న్యూట్రల్ పర్యాటక ప్రాంతంగా ప్రకటించడం జరిగింది. అండ్ వార్తలు నిలిచిన మరొక అగ్నిపర్వతం కంబర్ వీజా వాల్కెనో, తరచూ బద్దలవుతూ, దాదాపు సుదీర్ఘకాలంగా బద్దలవుతూ వార్తలు నిలిచిన ఒక సమస్యాత్మక అగ్నిపర్వతం కంబర్ వీజా ఎక్కడ ఉంది అంటే స్పెయిన్ దేశంలో ఉంది. స్పెయిన్ దేశంలో ఒక ఐలాండ్ గ్రూప్ పేరు గుర్తుంచుకోండి, కెనరీ ఐలాండ్ గ్రూప్. కెనరీ ఐలాండ్ అంటే దీవుల సమూహం. అందులో ఒక ఐలాండ్ లా పాల్మా అనే ఒక ఐలాండ్లోని ఒక యాక్టివ్ వాల్కెనో కంబర్ వీజా ఇటీవల బద్దలవుతూ వార్తలు ఇచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్రాంతం వార్తలు ఇచ్చిన ప్రాంతం ఆగలేగా ఐలాండ్స్ భారత్ మిలిటరీ బేస్కి సంబంధించిన అంశం. సో భారత్ అక్కడ మిలిటరీ బేస్ని ఏర్పాటు చేయబోతోంది మారిషస్లో అని చెప్పేసి ఒక పత్రికా ప్రకటన ఆధారంగా వార్తలు నిలిచిన ప్రాంతం. అండ్ వార్తలు నిలిచిన ఒక నావెల్ ఎక్సర్సైజ్. సో ఇక్కడ నావెల్ కాదు, సంయుక్త సైనిక విన్యాసాలు మిత్రశక్తి 2021 ఇండియా శ్రీలంక సంయుక్త మిలిటరీ విన్యాసాలు 8వ విడత ఈ 2021 సంవత్సరంలో జరిగాయి. అక్టోబర్ 4 నుండి 15 వరకు. ఎక్కడ జరిగాయి? వేదిక ఏంటంటే కాంబాట్ ట్రైనింగ్ స్కూల్. ఎక్కడ ఉంది కాంబాట్ ట్రైనింగ్ స్కూల్ అంటే ఆంపరా ఎక్కడ ఉంది? శ్రీలంకలో ఉంది. మిత్రశక్తి 2021 ఆతిథ్యం ఇచ్చిన దేశం శ్రీలంక. మిత్రశక్తి ఏ ఇద్దరు మిత్రుల మధ్య జరిగే సంయుక్త సైనిక విన్యాసాలు? ఇండియా శ్రీలంక. ఈ సంవత్సరం ఎన్నో ఎడిషన్? 8th ఎడిషన్. అండ్ జిమెక్స్ జపాన్ ఇండియా సంయుక్త నావికాదళ విన్యాసాల పేరు జిమెక్స్. సో 5th ఎడిషన్ వార్తలు నిలిచింది. 5th ఎడిషన్ అరేబియన్ సీ ప్రాంతంలో ప్రారంభమైంది. సో ఐఎన్ఎస్ కొచ్చి ఇండియా నుండి ఇండియన్ నావల్ షిప్ కొచ్చి అండ్ ఐఎన్ఎస్ టెగ్ జిమెక్స్లో పార్టిసిపేట్ జరిగింది. జిమెక్స్ జపాన్ ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అన్నట్టు. మస్క్విరిక్స్ ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యాక్సిన్. ప్రపంచంలోనే మొట్టమొదటి మన మలేరియా వ్యాక్సిన్. ఇది మలేరియా వ్యాక్సిన్. దీనికి WHO ఆమోదం తెలిపింది. మరి ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యాక్సిన్ కాబట్టి ఈ వ్యాక్సిన్ తయారు చేసే సంస్థ పేరు కూడా గుర్తుంచుకోవాలి. ఆ సంస్థ లండన్కి సంబంధించిన సంస్థ, బ్రిటన్లో ఉంది. సో సంస్థ పేరు ఏంటంటే GSK గ్లాక్సో స్మిత్ క్లైన్. అండ్ వార్తలు నిలిచిన ఒక సూచి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ పాస్పోర్ట్లు ఏవైతే ఉంటాయో ఆ పవర్ఫుల్ పాస్పోర్ట్లకి ర్యాంకులను ఇస్తారు. టాప్ పొజిషన్లో ఉందనుకోండి దేశం జపాన్ ఉంది ఈ సంవత్సరం. అంటే జపాన్లో ప్రపంచంలోనే బలమైన పాస్పోర్ట్ వ్యవస్థ ఉందన్నట్టు. అలా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ని ఏ సంస్థ విడుదల చేస్తుందంటే హెన్లీ పాస్పోర్ట్ అనే ఒక సంస్థ, హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే సంస్థ. ఎక్కడుంది ఈ సంస్థ అంటే లండన్లో ఉంది, బ్రిటన్. మరి ఈ సంవత్సరం టాప్ ప్లేస్లో నిలిచిన దేశం ఏంటి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో అంటే జపాన్. అండ్ ఇండియా 90th పొజిషన్లో ఉంది, 90వ పొజిషన్లో ఉంది. అండ్ అజేయ వారియర్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ వార్తలు నిలిచింది. అజేయ వారియర్
జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇండియా యూకే సంయుక్త సైనిక విన్యాసాలు ఎక్కడ ప్రారంభమయ్యాయి ఈ సంవత్సరం అంటే 6th ఎడిషన్ ఉత్తరాఖండ్లో ప్రారంభమయ్యాయి. అండ్ నెక్స్ట్ యుఎన్హెచ్ఆర్సి యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వీరు రైట్ టు ఎన్విరాన్మెంట్ని ప్రకటించారు. రైట్ టు ఎన్విరాన్మెంట్ క్లీన్ హెల్దీ అండ్ సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అని చెబుతూ ఒక యూనివర్సల్ రైట్గా రైట్ టు ఎన్విరాన్మెంట్ గుర్తించింది యుఎన్హెచ్ఆర్సి. అండ్ గ్లోబల్ గర్ల్హుడ్ రిపోర్ట్ గ్లోబల్ గిర్ల్హుడ్ యాక్చువల్గా గర్ల్హుడ్ గ్లోబల్ గర్ల్హుడ్ రిపోర్ట్ గర్ల్హుడ్ అంటే బాలికలకు సంబంధించి ఒక నివేదిక వార్తలు ఇస్తుంది. గ్లోబల్ గర్ల్హుడ్ రిపోర్ట్ అంటే ప్రపంచ బాలికల నివేదిక 2021 ఎవరు విడుదల చేశారంటే ఈ విడుదల చేసిన సంస్థ సేవ్ ద చైల్డ్ ఇంటర్నేషనల్ సేవ్ ద చైల్డ్ ఇంటర్నేషనల్ లేదా సేవ్ ద చిల్డ్రన్ ఇంటర్నేషనల్. ఎక్కడ ఉంది ఇది సంస్థ అంటే లండన్లో ఉంది. సో ఈ రిపోర్ట్ పూర్తి పేరు ఏంటంటే గ్లోబల్ గర్ల్హుడ్ రిపోర్ట్ 2021 విమెన్ రైట్స్ ఇన్ క్రైసిస్. సో ఈ సంస్థ ఏం చెప్పింది అంటే ఈ రిపోర్ట్లో బాల్య వివాహాలు మరణాలు అనే అంశంపైన అధ్యయనం చేశారు. బాల్య వివాహాల కారణంగా చాలామంది మహిళలు మరణిస్తున్నారంట చిన్నతనంలో పెళ్ళైనాక. అలా ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు 60 మంది మరణిస్తున్నారట. సౌత్ ఆసియాలోనే దాదాపు 6 మరణిస్తున్నారట బాల్య వివాహాల కారణంగా. అండ్ సంవత్సరంలో సగటున ప్రపంచవ్యాప్తంగా 22,000 మంది బాలికలు మరణిస్తున్నారు. అండ్ ఇక్కడ ఒక చట్టాన్ని గుర్తుంచుకోండి, ఇండియాలో అమలవుతున్న చట్టము చైల్డ్ మ్యారేజెస్ రిస్ట్రెయింట్ యాక్ట్ 1929 సవరణ 1978లో వచ్చింది. అండ్ వార్తలు నిలిచిన మరొక సంయుక్త సైనిక విన్యాసాలు యుద్ధ అభ్యాస్ సైనిక విన్యాసాలు ఏ 2 దేశాలకు సంబంధించి అంటే ఇండియా అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు ఈ సంవత్సరం ఎడిషన్ 17th ఎడిషన్. వేదిక అలస్కా అమెరికా అని గుర్తుంచుకోండి. అండ్ వార్తలు నిలిచిన మరొక ఇండెక్స్ రెకాయ్ అంటే రెన్యూవబుల్ ఎనర్జీ కంట్రీ అట్రాక్టివ్నెస్ ఇండెక్స్. మనకు రెన్యూవబుల్ ఎనర్జీస్ కంట్రీ అట్రాక్టివ్ ఇండెక్స్ అంటే పునరుత్పాదక శక్తి వనరులను ఆకర్షించే ప్రదేశాలు అన్నట్టు. అందులో భారతదేశం టాప్ 3rd చోటు సంపాదించుకుంది. సో టాప్ పొజిషన్లో అమెరికా, సెకండ్ వచ్చేసి చైనా. సో ఈ ఇండెక్స్ని ఎవరు విడుదల చేశారంటే మనకి ఎర్నెస్ట్ అండ్ యంగ్ అనే ఒక సంస్థ ఈ రిపోర్ట్లో ఈ సూచీలో భారతదేశం 3rd పొజిషన్ ఉంది. అంటే రెన్యూవబుల్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తున్న దేశాల జాబితాలో టాప్ 3rd. అండ్ నెక్స్ట్ గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ ఇది ఇంకొక ఇండెక్స్ గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్. ఇందులో భారతదేశం యొక్క స్థానం 7th పొజిషన్. అంటే క్లైమేట్ రిస్క్ ఎక్కువగా ఎదుర్కొంటున్న దేశాలు టాప్ పొజిషన్లోని దేశాలు అనుకోండి, అక్కడ క్లైమేటిక్ రిస్క్ ఎక్కువగా ఉంటుందన్నట్టు. భారతదేశం గడిచిన సంవత్సరం 5వ పొజిషన్లో ఉండే, ఈ సంవత్సరం 7th పొజిషన్కి వచ్చింది. అంటే మంచి పర్ఫార్మెన్స్ అన్నట్టు క్లైమేట్ రిస్క్ విషయంలో. అండ్ నెక్స్ట్ సౌత్ కొరియా మొట్టమొదటి ఒక సొంత రాకెట్ ప్రయోగంతో వార్తలించింది. సౌత్ కొరియా దేశ చరిత్రలోనే మొదటిసారి సొంత రాకెట్ ప్రయోగం అనే అంశం. సో ఈ రాకెట్ పేరు ఏంటంటే న్యూరీ NURI రాకెట్. సౌత్ కొరియా అభివృద్ధి చేసిన మొట్టమొదటి స్పేస్ లాంచ్ వెహికల్ అని గుర్తుంచుకోండి. సో దీని యొక్క ప్రత్యేకత 1.5 టన్నుల పేలోడ్ సామర్థ్యం, 1.5 టన్నుల పేలోడ్ సామర్థ్యము మరియు భూమి నుండి 600 నుండి 800 కిలోమీటర్ల దూరం వరకు ఎలాంటి పేలోడ్లైనా ఈ నూరి మోసుకెళ్తుందంట. అండ్ ప్రపంచంలో సొంత రాకెట్ వ్యవస్థ కలిగిన 10వ దేశంగా సౌత్ కొరియా ఈ రాకెట్ ప్రయోగంతో నూరితో చోటు సంపాదించుకుంది. అండ్ నెక్స్ట్ మరొక సూచి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రపంచ ఆకలి సూచి. ఇందులో భారతదేశం యొక్క స్థానం 101. సో ఆకలి సూచిలో టాప్ ప్లేస్లో ఉన్న దేశాలు ఉన్నాయి అనుకోండి, మంచి పర్ఫార్మెన్స్. అంటే భారతదేశంలో ఆకలి ఎక్కువగా ఉందన్నట్టు. 101 అవుట్ ఆఫ్ హౌ మెనీ కంట్రీస్ 116. ఇందులో 115th కంట్రీ యెమెన్, 160th కంట్రీ సోమాలియా. మరి ఈ సూచిని ఎవరు విడుదల చేశారంటే 2 సంస్థలు సంయుక్తంగా. ఒకటి కన్సర్న్ వరల్డ్ వైడ్ ఎక్కడ ఉందంటే ఐర్లాండ్కి సంబంధించిన సంస్థ. సెకండ్ వెల్త్ హంగర్ హెల్ఫే జర్మనీకి సంబంధించిన సంస్థ. ఇదే సూచి ఈ సంవత్సరం భారతదేశం 101 పొజిషన్ కదా, లాస్ట్ ఇయర్ 94th పొజిషన్లో ఉంది. అంటే భారత స్థానం దిగజారిందని అబ్జర్వ్ చేయండి. అండ్ నెగెవ్ NG7 తుపాకీ వార్తలు ఇచ్చింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెగెవ్ లైట్ మిషన్ గన్ అనే పదం వార్తలు ఇచ్చింది. అంటే దట్ ఈస్ ద టర్మ్ రిలేటెడ్ టు ఇజ్రాయెల్ నుండి మనం కొనుగోలు చేస్తున్న అధునాతనమైన తుపాకులు.
సైనికులకి పోరాట సామర్థ్యం పెంచడానికి నిమిషానికి 700 తూటాలు పేల్చే సామర్థ్యం ఉన్న నెగెవ్ NG-7 తుపాకీ వార్తలు నిలిచింది. అండ్ ఒక కంగారు పెయింటింగ్ ప్రత్యేకంగా వార్తలు నిలిచింది 2021 సంవత్సరంలో. 17,000 సంవత్సరాల క్రితం నాటి పురాతనమైంది. ఎక్కడ బయటపడిందట అంటే కింబర్లీ ఆస్ట్రేలియా ప్రాంతంలో బయటపడింది. సో ప్రస్తుతం ఆస్ట్రేలియా ప్రధానిగా స్కాట్ మారిసన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. అండ్ మితాలి ఎక్స్ప్రెస్ న్యూ జల్పైగురి రైల్వే స్టేషన్ నుండి, జల్పైగురి ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్, అక్కడ నుండి ఢాకా బంగ్లాదేశ్, అంటే ఇండియా బంగ్లాదేశ్ సంబంధాలు అన్నట్టు. సో మితాలి ఎక్స్ప్రెస్ ప్రారంభం అనే అంశం కూడా 2021 సంవత్సరంలో మనం చూసాం. బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా, భారతదేశానికి సంబంధించి నరేంద్ర మోదీ గారు. అండ్ ఆక్టేవియా ఈ బట్లర్ గారు వార్తలు ఇచ్చారు. ఆక్టేరియా ఈ బట్లర్ ఒక ప్రాంతం పేరు అదే. సో పర్జీవరెన్స్ దిగిన స్థలానికి పేరు ఇది, పర్జీవరెన్స్. ఇక్కడ ఇంపార్టెంట్, ప్రస్తుతం 2021 సంవత్సరంలో మార్స్ లేదా రెడ్ ప్లానెట్ లేదా అరుణగ్రహం తరచూ వార్తలు నిలుస్తుంది. ప్రతి దేశం కూడా అరుణగ్రహం పైన పరిశోధనలు చేస్తుంది. ఎగ్జాంపుల్ UAE అరుణగ్రహం పైన పరిశోధన అనగానే హోప్ మిషన్, UAE హోప్. అలా చైనా మార్స్ పైన ప్రయోగాల కోసం ఒక రోయర్ని ప్రయోగించింది, దాని పేరు జురాంగ్. జురాంగ్ అంటే చైనా ఫైర్ గాడెస్ పేరు. అమెరికా పర్జీవరెన్స్ రోయర్ని పంపించింది, నాసా వారు ప్రయోగం చేశారు. అలాంటి పర్జీవరెన్స్ రోయర్ ఉంటుంది కదా, మార్స్ పైన తిరుగుతుంది అన్నట్టు చక్రాలు ఉంటాయి. ఇది మార్స్ పైన ఏ ప్రాంతంలో దిగిందో ఆ ప్రాంతం పేరే ఆక్టేవియా ఈ బట్లర్. అంగారక గ్రహంపై పరిశోధనల కోసం నాసా పంపిన రోయర్ దిగిన పేరు. అండ్ మరొక సూచి వార్తలు నిలిచింది, గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ 2020 ఇండియా ర్యాంకు 10th పొజిషన్. 194 దేశాల్లో భారత్ యొక్క స్థానం 10 సైబర్ సెక్యూరిటీకి సంబంధించి అన్నట్టు. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ వారు ఈ సూచిని విడుదల చేస్తూ వార్తలు నిలిచారు. అండ్ సో UNO యొక్క స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఇంతకుముందు ఈ సూచిని విడుదల చేసిన సంస్థ. ప్రధాన కేంద్రం ఎక్కడ అంటే జెనీవా, స్విట్జర్లాండ్. అండ్ మలేరియా ఫ్రీ దేశంగా చైనా వార్తలు నిలిచింది. చైనా మలేరియా ఫ్రీ దేశం. ప్రపంచంలో ఎన్నవ మలేరియా ఫ్రీ దేశం అంటే 40, అంటే మలేరియాని ఎరాడికేట్ చేశారన్నట్టు చైనాలో. సో అలా మలేరియా ప్రపంచంలో 40వ, సో మలేరియా విషయంలో ప్రపంచంలో 40వ దేశంగా, ఫ్రీ దేశంగా చైనా వార్తలు నిలిచింది. అంతర్జాతీయ అంశాలు మరొక అంశం, ప్రపంచంలోనే అతిపెద్ద అనే అంశం వార్తలు నిలిచింది. ఏ దేశానికి సంబంధించి అంటే డెన్మార్క్. డెన్మార్క్లోని కోపెన్హాగన్లో ఒక ఇసుక కోట ప్రపంచంలోనే అతిపెద్ద రికార్డుతో వార్తలు నిలిచింది. ఇసుక కోట ప్రపంచంలో అతిపెద్దది ఎక్కడ అంటే డెన్మార్క్, కోపెన్హాగన్. అండ్ UNDP ఈక్వేటర్ ప్రైజ్ 2021 వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. ఆదిమలై, సో పజన్ గుడిసర్ ఏదైతే ఉంటుందో ప్రొడ్యూసర్ కంపెనీ, దీన్ని గెలవడం జరిగింది. ఆదిమలై అనే ఒక సంస్థ పేరు గుర్తుంచుకోండి. UNDP ఈక్వేటర్ ప్రైజ్ గెలుపుకుంది, వార్తలు నిలిచింది. అండ్ ఇంకొక కంపెనీ వచ్చేసి, ఇంకొక సంస్థ వచ్చేసి ఈ UN ఈక్వేటర్ ప్రైజ్ గెలుచుకున్న సంస్థ స్నేహకుంజ్ ట్రస్ట్. ఇది ఎక్కడ ఉంది అంటే కర్ణాటకలో ఉంది స్నేహకుంజ్ ట్రస్ట్. సో జీవ వైవిధ్యాన్ని కాపాడుతున్న అంశంలో ఈ రెండు సంస్థలు కూడా ఈక్వేటర్ పురస్కార గ్రహీతలుగా వార్తలు నిలిచాయి. అండ్ హిస్టారిక్ అర్బన్ ల్యాండ్స్కేప్ ప్రాజెక్ట్ అనే అంశం వార్తలు నిలిచింది. హిస్టారిక్ అర్బన్ ల్యాండ్స్కేప్ ప్రాజెక్ట్ ఎవరికి సంబంధించిన అంశం అంటే ఇది యునెస్కోకి సంబంధించి. యునెస్కో యాక్రోనిమ్ ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. 1945 నవంబర్ 16న ఏర్పాటైన యునెస్కో ప్రపంచవ్యాప్తంగా మన సంస్కృతి వారసత్వానికి చిహ్నంగా ఉండే ప్రాంతాలను కానివ్వండి, పట్టణాలను కానివ్వండి, కట్టడాలను కానివ్వండి, ప్రత్యేక కళలను కానివ్వండి గుర్తిస్తుంది. అందులో భాగంగా యునెస్కో హిస్టారిక్ అర్బన్ ల్యాండ్స్కేప్ ప్రాజెక్టులో చోటు సంపాదించి ఈ సంవత్సరం మనకు భారతదేశానికి సంబంధించి గ్వాలియర్, ఓర్చా పురాతన పట్టణాలు ఇవి ఏ రాష్ట్రంలోనే అంటే మధ్యప్రదేశ్ సంబంధించి చోటు సంపాదించుకున్నాయి. సో యునెస్కోకి సంబంధించి ఈ సంవత్సరం మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఫస్ట్ వచ్చేసి 39th వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏమో రామప్ప దేవాలయం. 40th వరల్డ్ హెరిటేజ్ సైట్, అది సైట్ అదేంటి ధోలవీరా గుజరాత్ సంబంధించి. ఇక్కడ వార్తలు ఇచ్చిన గ్వాలియర్, ఓర్చా సిటీస్ నాట్ సైట్స్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీస్ అండ్ హిస్టారికల్ అర్బన్ ల్యాండ్స్కేప్ ప్రాజెక్ట్ గ్వాలియర్, ఓర్చా. అండ్ ఇటీవల యునెస్కోకి సంబంధించి శ్రీనగర్ కూడా ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. భారతదేశంలో 2021 సంవత్సరంలో శ్రీనగర్ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితాలో చోటు సంపాదించుకొని వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ యునెస్కోకి సంబంధించి డిసెంబర్ మాసం కూడా ప్రత్యేకం. దుర్గా పూజ, మనకి కోల్కతా వేదికగా జరిగే దుర్గా పూజ ఏదైతే ఉంటుందో దుర్గా పూజని యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్
అనే ఒక లిస్ట్లో చోటు ఇచ్చి వార్తలు ఇచ్చింది. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో చోటు సంపాదించుకొని వార్తలు నిలిచిన భారతదేశంలోని 14వ కళ ఏంటి అంటారు? దుర్గా పూజ. ఆసియా ఖండంలో మొట్టమొదటి ఫెస్టివల్ అని గుర్తుంచుకోండి. ఈ అంశాలన్నింటినీ లింక్ చేసుకోండి. అండ్ 3D వంతెన వార్తలు ఇచ్చింది. ప్రపంచంలో మొట్టమొదటి 3D వంతెన ఎక్కడ జరిగింది నిర్మాణం అంటే ఆమ్స్టర్డామ్. ఆమ్స్టర్డామ్ ఎక్కడ? నెదర్లాండ్స్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కామన్గా 3D అనేది మనకు సర్వసాధారణంగా వింటూ ఉంటాం. 3D ఇమేజెస్ ఉంటాయి. అంటే ఒక మనిషి 3D ఇమేజ్ అంటే అక్కడ మనిషి ఉండడు, కాకపోతే ఆ ఇమేజ్ని చూస్తే మనిషి ఉన్నట్టుగానే 3 డైమెన్షన్లో కనబడుతుంది. ఇక్కడ 3D వంతెన అంటే ఇది ఇమేజ్ కాదు, నిజంగానే మనం నడవడానికి ఉపయోగపడే వంతెన. ఎలా దీన్ని నిర్మిస్తారంటే కాంక్రీట్ 3D ప్రింటింగ్ టెక్నాలజీ ఉంటుంది. కాంక్రీట్ 3D ప్రింటింగ్. మనం ఏదన్నా కంప్యూటర్లో ఒక ఇమేజ్ని కానీ ప్రింట్అవుట్ ఇవ్వాలంటే ప్రింటర్ నుండి ప్రింట్ తీస్తాం పేపర్. ఇక్కడ ఏం చేస్తామంటే కంప్యూటర్లో క్యాడ్, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అంటే క్యాడ్ సాఫ్ట్వేర్లో ఒక బిల్డింగ్ కానీ ఒక వంతెనకు కానీ సంబంధించి ఒక ప్రత్యేకమైన ఒక స్ట్రక్చర్ ఇచ్చామనుకోండి, ఒక ఇమేజ్ ఇచ్చామనుకోండి, ఆ ఇమేజ్ని డైరెక్ట్గా కాంక్రీట్ సిమెంట్తో ముద్రిస్తుంది. అంటే ఇది ఒక కట్టడం అన్నట్టు. ప్రపంచంలోనే మొట్టమొదటి 3D వంతెన, ఒక వంతెన ఆమ్స్టర్డామ్లో నిర్మించడం జరిగింది, నెదర్లాండ్స్లో. స్టెయిన్లెస్ స్టీల్ 3D వంతెన అని గుర్తుంచాం. అంటే స్టెయిన్లెస్ స్టీల్ సాయంతో దీన్ని ప్రింట్ చేయడం జరిగింది. షేర్డ్ డెస్టినీ, ఇదొక విన్యాసం. షేర్డ్ డెస్టినీ చాలా పెద్ద విన్యాసం. 2021కి సంబంధించి చైనా, పాకిస్తాన్, థాయిలాండ్, మంగోలియా. యాక్చువల్గా షేర్డ్ డెస్టినీలో ఇండియా పార్టిసిపేట్ కాదు, కాకపోతే ఇండియాకి యాంటీ కంట్రీస్ ఇవి. ముఖ్యంగా చైనా, పాకిస్తాన్ పాల్గొన్నాయి కాబట్టి గుర్తుంచుకోండి. షేర్డ్ డెస్టినీ ఎక్కడ జరిగింది అంటే ఇది చైనా, ముఖ్యంగా సౌత్ చైనా సీ ప్రాంతంలో జరిగింది. ఇది ఒక సంయుక్త సైనిక విన్యాసాలు. ఏ 4 దేశాలకు సంబంధించి? చైనా, పాకిస్తాన్, థాయిలాండ్, మంగోలియా. మొదటి విడత ఈ సంవత్సరంలోనే ప్రారంభమైంది. దాని పేరేంటి? షేర్డ్ డెస్టినీ. అండ్ మరొక ఎక్సర్సైజ్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ సింబెక్స్. సింబెక్స్ సింబెక్స్ అంటే ఇండియా సింగపూర్. SI సింబెక్స్. S అంటే సింగపూర్, I అంటే ఇండియా, M అంటే మ్యారిటైమ్, E అంటే ఎక్సర్సైజ్. సో సింబెక్స్ 2021 భారత్ సింగపూర్ సంయుక్త నావికాదళ విన్యాసాలు ఎక్కడ ప్రారంభమయ్యాయి అంటే సౌత్ చైనా సీలో ప్రారంభమయ్యాయి. సో నావికాదళ విన్యాసాలు 1994 నుండి ప్రారంభమైన ప్రత్యేక విన్యాసాలు 2 దేశాలు భారత్, సింగపూర్కి సంబంధించి. అండ్ ఆహార అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటూ శ్రీలంక దేశం వార్తలు ఇచ్చింది. శ్రీలంకలో ఆహార అత్యవసర పరిస్థితిని విధించింది అక్కడి ప్రభుత్వం. అక్కడ అధ్యక్షుడు రాజపక్సే గారు ఉన్నారు, మహింద రాజపక్సే గారు. సో కిలో చక్కెర దాదాపు 200 రూపాయలు ఉంది. ఇన్ఫ్లేషన్ పరిస్థితులు ఉన్నాయి. దాదాపు కిలో టమాటా 300 రూపాయలు. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ద్రవ్యోల్బణం అంట మన తెలుగులో. టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గుడ్స్. అతి తక్కువ వస్తువులకు ఎక్కువ ధర పలికిందనుకోండి, ఒక చిన్న వస్తువు కూడా ఎక్కువ పైసలు మనం చెల్లిస్తున్నామంటే ఇన్ఫ్లేషన్ వచ్చినట్టు, అంటే మనీకి వాల్యూ ఉండదు. అలాంటి పరిస్థితిలో శ్రీలంక సతమతమవుతుంది. అలాంటి దేశంలో పరిస్థితులను గుర్తించి ఆ దేశ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించింది. సో బియ్యం, కిరోసిన్, పాల పౌడర్ ఇవేవైతే ఉంటే చిన్నపిల్లలకు సంబంధించి పాల పౌడర్ రేట్లు కూడా దాదాపు 2 ఇంతలు 3 ఇంతలు, దాదాపు కొన్ని అయితే 100 ఇంతలు కూడా రెట్టింపైనాయి. అండ్ జపాడ్ ఎక్సర్సైజ్. జపాడ్ సో 2021 సంబంధించి మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్. మిలిటరీ అంటే సంయుక్త సైనిక విన్యాసాలు అన్నట్టు. ఇండియన్ ఆర్మీ పాల్గొన్నది ఇండియా, రష్యాకి సంబంధించి 13 రోజులు జరిగాయి. అండ్ ఇంకొక ఎక్సర్సైజ్ అసిండెక్స్. ఆస్ అంటే ఆసిస్ ఆస్ట్రేలియా, ఇండ్ అంటే ఇండియా. ఎక్సర్సైజ్ అసిండెక్స్ అనేది ఇండియా, ఆస్ట్రేలియాకి సంబంధించి సంయుక్త నావికాదళ విన్యాసాలు. ఇండియా, ఆస్ట్రేలియా 5 రోజుల నావికాదళ విన్యాసాలు ఈ సంవత్సరం ఇండో పసిఫిక్ ప్రాంతంలో జరిగింది. 4th ఎడిషన్ అని గుర్తుంచుకోండి. అండ్ బ్రిక్స్ సమావేశం. బ్రిక్స్కి సంబంధించి శిఖరాగ్ర సమావేశం. శిఖరాగ్ర సమావేశం అంటే దేశానికి సంబంధించి అధినేతలు పార్టిసిపేట్ చేస్తారు. భారతదేశం అధ్యక్షతలో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జరిగింది, గుర్తుంచుకోండి. 13th ఎడిషన్. సో ఈ రకంగా అంతర్జాతీయ అంశాల్లో ముఖ్యంగా మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అంశాలు ఏంటంటే ఇండెక్స్, వార్తలు నిలిచిన సూచీలు, వార్తలు నిలిచిన నావల్ ఎక్సర్సైజెస్, మిలిటరీ ఎక్సర్సైజెస్ అండ్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజెస్, అండ్ కొన్ని ప్రపంచ ప్రముఖ అంతర్జాతీయ సదస్సులు, అండ్ ప్రపంచంలో వార్తలు నిలిచిన కొన్ని ప్రత్యేక ప్రదేశాలు, ఎత్తైనవి, అతిపెద్దవి, ఇలాంటి అంశాలు చూసాం కదా, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో రానున్న పోటీ పరీక్షలు వీటికి సంబంధించి ఏదో 1 లేదా 2 ప్రశ్నలైనా ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవి మనకు అంతర్జాతీయ అంశాలు 2021 సంవత్సరానికి సంబంధించి. మరొక అంశంతో మరొక ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ.